విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ల పోలింగ్ సామాగ్రిని బూత్ సిబ్బందికి అందజేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కార్తిక్ పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ కిషోర్ కార్తిక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈవీఎంస్ విషయంలోని ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఒక టీం ఏ టీం ఏ పోలింగ్ స్టేషన్కి అలాట్ అయింది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి, అదే విధంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పోలింగ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ఈవీఎంస్ అన్నీ కూడా ఒకసారి ప్రిలిమినరీ చెక్ చేయిస్తున్నామండి. ఇక్కడ సార్ ఈ రోజున మెటీరియల్ అంతా కూడాను ఎట్లా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సార్? రూట్స్ ఎట్లా ఏర్పాటు చేశారు? ఎంతమంది సిబ్బంది పాల్గొనే ఉన్నారు? సో ప్రతి పోలింగ్ బూత్కి కూడా 1+5 టోటల్ 6 స్టాఫ్ ఉండేలాగా ప్లాన్ చేసుకుని పోలింగ్ సిబ్బందిని అనేది డెప్యూట్ చేయడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్స్కి. అదేవిధంగా అవన్నీ కూడా జీపీఎస్ ఫిక్స్ చేసి ఉన్న బస్సెస్లో ఇక్కడ పీటీసీ నుంచి రెస్పెక్టివ్ పోలింగ్ బూత్స్కి పోలింగ్ స్టాఫ్తో పాటు పోలింగ్ మెటీరియల్ని కూడా తరలించడం జరుగుతుందండి ఈరోజే. ముఖ్యంగా ఈవీఎంల విషయంలో ఒక అపోహ ఉంటుంది సార్, మిషనరీ మొరాయించడం అనేటువంటిది పెద్ద ఎత్తున మనం వింటాం. గత ఎన్నికల్లో కూడా అట్లాంటివి చూస్తాం. దానికి దీని నుంచి మనం ఎట్లాంటివి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నామండి ఆల్టర్నేటివ్? సో ఈవీఎంస్ మొరాయించడం అనేది ఏమి లేదు అంటే కమిషనింగ్ మనం కంప్లీట్గా చేసుకుని పక్కాగా పనిచేస్తున్న ఈవీఎంస్ని మాత్రమే ఇప్పుడు పోలింగ్ సిబ్బందితో పాటు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ బెల్ యూనిట్కి సంబంధించిన సిబ్బంది, ఇంజనీర్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ వచ్చేసరికి రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకునే సందర్భంలో ఈ వెబ్ కాస్టింగ్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిందండి. ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తీసుకొచ్చారు? ఎంతమంది సిబ్బంది దానికోసం ఉన్నారండి? విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద 79 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్, అంటే మనకి 206 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయండి. 206 పోలింగ్ స్టేషన్స్ని కూడా వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగిందండి. ముఖ్యంగా వాటర్లకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారండి? హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటర్స్కి ఎట్లాంటి కంఫర్ట్స్ క్రియేట్ చేస్తారు? సో ఓటర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఎంట్రన్స్ నుంచి మనము షామియానా అనేది వేసుకుంటున్నాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా రూరల్లో ఎంపీడీఓ అండ్ అర్బన్లో కమిషనర్ గారి కోఆపరేషన్తో వాటర్ సప్లై కూడా ఎన్షోర్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్కి ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆల్మోస్ట్ 1314 మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి నైట్ టైం ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కి లైటింగ్ కూడా, అవుట్ సైడ్ లైటింగ్ కూడా అరేంజ్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి తాలూకా తాజా పరిస్థితి. ముఖ్యంగా హీట్ వేవ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మంచి కంఫర్ట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈవీఎంస్ కూడాను స్టాండ్ బై ఈవీఎంస్ టెక్నికల్ టీంను కూడా సిద్ధం చేసుకున్నామని చెప్తున్నారు. వీడియో చూసి సాక్షి టీవీ విజయనగరం.